నమస్కారం. నెల్లూరు ప్రజావేదిక నుంచి నేను మీ ముత్యాల విజయ్. అసలు ఈ ముత్యాల విజయ్ అనేవారు ఎవరు నెల్లూరులో అనుకునే వాళ్ళకి ఈరోజు నేను మా ట్రస్ట్ గురించి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏందని చెప్పదలుచుకున్నాను. నేను యాక్చువల్గా అందరి మాదిరే ఇంజనీరింగ్ చేసి నెంబర్ 1 కాలేజ్ NITలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరంగల్లో, ఫారిన్లో యూఎస్లో MS చేశాను. తర్వాత జాబ్ చేసుకుంటూ రకరకాల కంపెనీస్లో ఒక 12-15 ఏళ్ళు ఉన్న వ్యక్తిని. 2020-21 టైంలో కరోనా సెకండ్ వేవ్లో తల్లిగారు స్వర్గస్థులయ్యారు, ముత్యాల ప్రమీల అనే ఆవిడ. తర్వాత మేము ఇండియాలోనే సెటిల్ అయిపోయి 70 ఏళ్ళు దాటిన తండ్రిని ఒంటరిగా వదలలేక ఇక్కడే మేము సెటిల్ అయ్యి ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ అనేది స్థాపించి 3 గ్రామాలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, పేద పిల్లలకు, బాలింతలు, ప్రెగ్నెంట్స్కి, అంటే రూరల్ చైల్డ్ డెవలప్మెంట్, కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ శిశువుకి పెద్ద అయిన దాకా మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాము చదువు విషయంలో, ఎడ్యుకేషన్ అండ్ జనరల్ గ్రోత్ ఆఫ్ రూరల్ చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. సో మీరు చూసారంటే ఈ ట్రస్ట్ స్థాపించి ఇంచుమించు 2 ఏళ్ళు అయింది. ఆవిడ పేరు మీద ముత్యాల ప్రమీల మల్లికార్జున చారిటబుల్ ట్రస్ట్ అనేది మీరు గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా ఇది ఎక్కడుందనేది మీకు తెలిసిపోతుంది. సంగం మండలం, నెల్లూరు. సో ఇక్కడ నుంచి ఈ ట్రస్ట్ ఏమిటి, ఏం చేస్తుంటాము, అసలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ తెలుసుకున్నామండి. ఒక్క నిమిషం. ఓకే, ఈ ట్రస్ట్ వచ్చేసి ఇక్కడ సంగం మండలం, నెల్లూరులో స్థాపించబడింది. ఈ ట్రస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం మీకు చెప్పాను కదండి, రూరల్ చైల్డ్ డెవలప్మెంట్. ఇప్పుడే వరి కూడా కోసేశారు. ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ అనేది ఒకటి స్థాపించాము. స్టిల్ సమ్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. ఇది అయోధ్య రామ మందిరం ముహూర్తానికి స్టార్ట్ చేసాము ఇక్కడ. ఈ క్షేత్రం ఏంటంటే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లస్ రూరల్ చైల్డ్ డెవలప్మెంట్, గవర్నమెంట్ స్కూల్కి, అంగన్వాడీస్కి ఫుల్ సపోర్ట్ ఇస్తాం మేము ఇక్కడ. ఇంచుమించు 3 గ్రామాలు, 7 అంగన్వాడీలు, ఒక హై స్కూలు, 3 ఎలిమెంటరీ స్కూల్స్. వీటన్నిటికీ ఏ లోపాలు ఉన్నా గవర్నమెంట్ తరఫున అందకపోయినా క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత ల్యాబ్స్ ఎక్విప్మెంట్ కానీ, తర్వాత లైబ్రరీలో బుక్స్ కానీ, లైబ్రరీ ర్యాక్స్ కానీ, తర్వాత ఇట్లాంటివన్నీ స్కూల్కి మౌలిక సదుపాయాలు ఏవైతే లేవో అవన్నీ మేము అందిస్తుంటాం. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ తమలపాకు చెట్లు ఉన్నాయి, తులసి చెట్లు, పారిజాతం, శ్రీగంధం, ఇట్లా మంచి మంచి చెట్లు అన్నీ ఆర్గానిక్ అండి. మీకు మా ఆవుల్ని కూడా పరిచయం చేస్తాను. ఆవులు, తర్వాత ఆర్గానిక్ చెట్లు, పండ్లు, కూరగాయలు, వరి, రాగి మేము ఇంట్లో వాడుకోవడానికి చేస్తుంటాం. సో ఇక్కడ చూసారంటే ఈ లైన్ అంతా టెంకాయ చెట్లు, ఈ లైన్ అంతా కమల, తర్వాత దానిమ్మ, నెక్స్ట్ వచ్చేసి ఈ పండ్ల చెట్లు వరుసగా నేరేడు, తెల్ల నేరేడు, ఆ తర్వాత రామఫలం, సీతాఫలం, లక్ష్మణఫలం, అలా రకరకాల చెట్లు ఉన్నాయి. ఆ తర్వాత సపోటా, గజనిమ్మ, ఖర్జూరం కూడా చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాము. ఆ తర్వాత అరటి పండ్లలో 4 రకాలు, బంగళాలు, అమృతపాణి, మామూలుగా పచ్చటి పళ్ళు. ఇంకా మీరు చూసారంటే యాపిల్ చెట్లు కూడా వేసాను. అంటే ఇవి గ్రీన్ యాపిల్స్ అండి. గ్రీన్ యాపిల్స్ ఎండలో కూడా వస్తాయి, రెడ్ యాపిల్స్ రావు. ఇంకా చూస్తే మీకు పనస చెట్లు, ఉసిరిగ చెట్టు, రకరకాల పూల చెట్లు. సో ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్గా మేము పండించి ఇక్కడే ఇంట్లో. తర్వాత ఇది చూసారా, ఇది రుద్రాక్ష చెట్టు. ఇది రుద్రాక్ష చెట్టు. తర్వాత తోటలోకి వెళ్దాం. ఇది పునారస మామిడి,
కూరగాయలకి. తర్వాత మీరు చూసారంటే ఇదిగో నేను ఇందాక చెప్పినట్టు యాపిల్ చెట్లు, ఇవి 2 యాపిల్ చెట్లు. ఆ తర్వాత అరటి చెట్లు, నిమ్మ, అవకాడో కూడా వేసానండి. అమెరికాలో వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మీకు తెలుసు అవకాడో ఆరోగ్యానికి. అవకాడో చెట్టు అంటే అది నిమ్మ చెట్టు తర్వాత ఉండేది. తర్వాత తెల్ల నేరేడు, బంగినపల్లి, మామూలు నేరేడు, హైబ్రిడ్ నేరేడు, పనస చెట్లు, అంజీర. అక్కడ చూసారంటే మీరు రాగి చెట్టు, ఇంకా మామిడిలో రకరకాలు, ఖర్జూరం, జామ, పొన్న చెట్టు. మీరు వినుంటారు పాత రోజుల్లో పాటల్లో పొన్న చెట్టు, డ్రాగన్ ఫ్రూట్స్, కొండరేగి, తీపి వెలగ చెట్టు, ఆ బాత్రూమ్ పక్క ఉండేది. అట్లా రకరకాల ఆర్గానిక్ చెట్లు అన్నీ వేసాము. చూసారంటే మా వర్కర్స్ ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. ఈ ట్రస్ట్ ఆఫీస్లో నెల్లూరు నుంచి ట్రైలు ఇంచుమించు ఒక అరటన్ను పండ్లు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే నెలకు ఒకసారి మేము అంగన్వాడీస్లో ఒక 15 రోజులకు వచ్చే విధంగా 4 రకాల పండ్లు గర్భిణీలకి, బాలింతలకి ఇంచుమించు 100 పైగా ఉంటారు 7 అంగన్వాడీస్లో. ప్రతి నెల ఇలా అన్ని కవర్లకు వేసి వాళ్ళకి ఆటోల్లో పంపించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా డైట్ ప్లాన్ కూడా, ప్రెగ్నెంట్స్కి డైట్ ప్లాన్ కూడా ఇస్తాము. అలాగే మా ఆవుల్ని కూడా పరిచయం చేస్తాను రండి. ఇదిగోండి పనస చెట్టు. సో ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, రాగి, వరి ఇవన్నీ ఎట్లా చేస్తామంటే చూసారు కదండి. వరి ఇవన్నీ ఎట్లా అంటే ఈ నాటు ఆవు నుంచి వచ్చిన పంచతం, తర్వాత ఎరువులను బట్టే చేస్తాం. ఇది మిరప చెట్లు, టమాటా చెట్లు చూసారు కదా, వరి చూసారు కదా. ఇంకా అక్కడి నుంచి వస్తే చూడండి, ఇది వచ్చేసి కోటీశ్వరి, దీని పేరు గిర్రావు. వెతికి తీసుకొచ్చాము గిర్రావు. ఏం కోటేశ్వరి. ఆ తర్వాత గౌరీ, ఒంగోలు ఒరిజినల్ ఒంగోలు ఆవు. గౌరీ వచ్చేసి ఇప్పటికి 2 దూడలు అయినింది, ఇది 3వ దూడ. అంజనాద్రి హనుమాన్ జయంతి రోజు పుట్టింది, June 1 లాస్ట్ ఇయర్. అంజనాద్రి మేము ముద్దుగా అంజీ అని పిలుచుకుంటాం. బాగున్నారా అంజీ? గౌరీ ఇది బంగారు తల్లి, దూరిపోయినా కూడా ఏం చేయదు. గౌరీ. సో ఈ కోటీశ్వరి ఆవుకి కొంచెం తొందర ఎక్కువ, టెన్షన్ జాస్తి, పండ్లు బాగా తింటుంది, ఎవరిని తాకనీదు. అండ్ ఈ గౌరీ కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అండి, ఇంకొక దూడ కూడా వస్తుంది. సో ఈ నాటావుల నుంచి వచ్చిన అవుట్పుట్ మన ఆర్గానిక్ చెట్లకు వెళ్తుంది. అలా ఈ క్షేత్రం అనేది చాలా మంచిగా డెవలప్ చేసాము. ఇది ఒక ప్రోటోటైపు. ఒక పేదవాడు అరెకరాలో తన ఇంటి కోసం ఆర్గానిక్ పండించుకొని ఆవు పాలు తాగుతూ తాగుడు మానేసిన డబ్బులతోటి ఇలా చేసుకోవచ్చిన ఎకానమిక్స్ అనేది కూడా తయారు చేశాను. నేను మళ్ళీ ఇంకో రోజు చెప్తాను. 1 సంవత్సరం తాగుడు మానేస్తే ఆ డబ్బులతో ఈ విధంగా వేసుకుంటే వాళ్ళ తరతరాలు ఆర్గానిక్ పండ్లు తిని ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉండొచ్చు. అదండి ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక ప్రోటోటైపు. మళ్ళీ చెప్తాను దీని గురించి. సో మా గురించి విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.